కామారెడ్డి జిల్లా చిట్యాల గ్రామానికి చెందిన కొండపల్లి రాజమణి సీతారాముల దంపతుల కుమార్తె గాయత్రి ఇటీవల టీజీపీఎస్సీ విడుదల చేసిన గ్రూప్ 1 ఫలితాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. ఓవైపు జిల్లా సంక్షేమ శాఖలో జూనియర్ అసిస్టెంట్గా ఉద్యోగం చేస్తూ గ్రూప్ 1 ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో 486వ ర్యాంకు, మల్టీజోన్ 1లో 201వ ర్యాంకు, అదేవిధంగా ఎస్సీ మహిళా విభాగంలో 4వ ర్యాంకు సాధించి సత్తా చాటారు. దీంతో ఆమెను కామారెడ్డి జిల్లా కలెక్టర్తో పాటు అదనపు కలెక్టర్లు, వివిధ శాఖల ఉద్యోగస్తులు ఆమెను ఘనంగా సన్మానించారు. గ్రూప్ 1 సాధించడం జిల్లాకే గర్వకారణమని కొనియాడారు. గ్రూప్ 1 ఫలితాల్లో విజయ దుందుబి మోగించిన గాయత్రికి శుభాకాంక్షలు అయితే వెలువెత్తుతున్నాయి. ప్రస్తుతం మనతో పాటు కొంతమంది ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్, అసలు ఎట్లా అనిపిస్తుంది గాయత్రి విజయం? ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పేరు పోతన్కర్ లక్ష్మీనారాయణ. నేను బీజేపీ జిల్లా నిజామాబాద్ జిల్లా జనరల్ సెక్రటరీని. మరి ఏదైతే ఈ గ్రూప్ 1 రిజల్ట్ అనే విషయాన్ని మేము తెలుసుకోవడం జరిగింది. మా మిత్రుడు ఏదైతే రేవంత్ రెడ్డి ఉన్నారో బీసీ వెల్ఫేర్ దాంట్లో మరి మా డిపార్ట్మెంట్లో పనిచేసే ఒక జూనియర్ అసిస్టెంట్ గాయత్రి ఇట్లా గ్రూప్ 1 ఎగ్జామ్లో ర్యాంక్ వచ్చింది అని తెలపడంగానే మేమందరం అన్నాం ఓసారి అమ్మాయిని కలుద్దాము, కలిసి సన్మానం చేద్దామన్న ఉద్దేశంతో మరి ఈరోజు కామారెడ్డికి వచ్చినాం. మరి ఈ రకంగా ఉద్యోగం చేస్తూ కష్టపడి ర్యాంక్ సాధించడం అంటే ప్రతి ఒక్కళ్ళ విజయమైన ఒక వ్యక్తి ఉంటాడు అని అంటారు. మరి ఆ వ్యక్తి ఎవరు అంటే మరి రేవంత్ కూడా నాకు చాలాసార్లు చెప్పేవాడు, సార్ మేము ఇట్లా ఒక అమ్మాయిని చదివిస్తున్నా, ఖచ్చితంగా గ్రూప్ 1 కొడుతుంది, ఆమె ఐఏఎస్ చేయించేదాకా నేను ఊరుకోను అనే పట్టుదలతో ఉన్నాడు. మరి అటువంటి వ్యక్తి ఇలా గాయత్రి సాధించినట్టు కాదు, మరి రేవంత్ సాధించినట్టు ఫీల్ అయ్యి మరి మాకు చెప్పడం వల్ల మేము ఏమనుకున్నామంటే నాడు మరి వెళ్దాము, అమ్మాయిని గ్రాండ్గా సన్మానం చేద్దాము, చూద్దాము అనేది. మరి ఆయన ఈ విషయాలే కాకుండా బీసీ వెల్ఫేర్ దాంట్లో పనిచేయడం వల్ల బీసీ విద్యార్థులను చాలామంది కష్టపడి చదివించి వాళ్ళకు విదేశీ విద్యల పంపించాలనే ఉద్దేశంతో అమెరికా మరి అదేవిధంగా లండన్ ఇతర దేశాలకు పంపించే దాంట్లో కూడా ఆయన కృషి ఉంటుంది. చాలామంది పిల్లలకు పంపించారు. అవి ఎట్లా తెలుసు అంటే అప్పుడప్పుడు కాల్ చేస్తూ ఉంటాడు. మేమనేది ఏంటంటే ఎవరు ఇంతగానో మాట్లాడుతున్నట్టే, సార్ ఇట్లా మా డిపార్ట్మెంట్ నుంచి నేను పంపించిన ఆ పిల్లలందరూ నన్ను గుర్తు చేసుకొని పదే ఫోన్ చేస్తూ ఉంటారు. నాకు ఇంతకంటే ఆనందం ఏమున్నా సార్, నా సొంత పిల్లల మాదిరిగా అని చెప్తూ ఉంటాడు. మరి ఆ రకంగా ఇప్పుడు గాయత్రిని కూడా చదివించి చేసిండు. ఇప్పుడు మేము అమ్మాయికి సన్మానం చేసి శుభాకాంక్షలు చెప్దామన్న ఉద్దేశంతో వీడికి మా మిత్రులమందరం కలిసి రావడం జరిగింది. ఎట్లా అనిపిస్తుంది సార్ గాయత్రి గారి విజయం? నా పేరు లక్ష్మీరాజం, పిఆర్టీ తెలంగాణ డిస్ట్రిక్ట్ జనరల్ సెక్రటరీ. అయితే మా అధ్యక్షులైన అంబీర్ మనోహర్ గారు ఇంతకుముందు కూడా ఎప్పుడు గాయత్రి మేడం గురించి చెప్పేవాడు, ఆమె చాలా హార్డ్ వర్క్ చేస్తుంది, చాలా ఖచ్చితంగా ఏదో సాధిస్తుంది. నిజంగా జనరల్గా మామూలుగా ఖాళీగా ఉన్న వాళ్ళు కూడా కేవలం చదువుపైన దృష్టి పెట్టిన వాళ్ళు కూడా నిరాశ నిస్పృహలతో ఉంటారు. కానీ జాబ్ చేస్తూ నిరంతరం అంటే ఈ యొక్క రెండింటిని బ్యాలెన్స్ చేయడం అనేది చాలా గొప్ప విషయం. ఆ గాయత్రి మేడం గారు నిజంగా యువతకు అందరికీ స్ఫూర్తిగా మేము భావిస్తున్నాం. ఎందుకంటే జాబ్ చేస్తూ మళ్ళీ మిగతా టైంలో హార్డ్ వర్క్ చేసే ఏదైతే విషయం ఉందో ఇది నిజంగా అందరికీ స్ఫూర్తిదాయకం. ఇది మిగతా యువత అంతా కూడా ఇలాంటి గాయత్రి మేడం లాంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకొని కష్టపడి చదివితే ఏదైనా ఖచ్చితంగా సక్సెస్ సాధిస్తామని అనడానికి నిదర్శనంగా మేము భావిస్తున్నాం. ఇప్పుడు చెప్పండి, అసలు గాయత్రి గారి విజయం ఎట్లా అనిపిస్తుంది మీకు? చాలా సంతోషకరంగా. పేరు స్టేట్ జర్నలిస్ట్ అసోసియేషన్ అటాక్స్ కమిటీ చైర్మన్. ఈరోజు మాత్రం ఎందుకంటే ఉమ్మడి జిల్లా కాబట్టి చాలా సంతోషంగా ఉంది. దాంతోపాటు ఇలా ఆఫీసర్ దగ్గరికి పోతుంటే ఆమె ఫేస్లో ఎలా ఉందంటే ఈరోజు ఐఏఎస్ సాధించిన అని కొంచెం గంభీరంగా కనిపించేది. కానీ కాకపోతే వాళ్ళకేంది నా స్థాయికి ఎదిగిందా అని చెప్పి కూడా ఫ్లెక్సీలు తీసేయడం చాలా శోచనీయకరం. ఎందుకంటే ఫ్లెక్సీ కంపల్సరీ పెట్టాలా రేవంత్ రెడ్డి గారికి, ఎందుకంటే ఇదే ఆఫీసులో పనిచేస్తుంది కాబట్టి ఇక్కడ ఒక ఘనత సాధించింది కాబట్టి ఆమె గొప్పగా చెప్పుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడే ఆమె మీతో మాట్లాడుతుంటే తెలిసింది రేవంత్ గారు మరి ఆ మిత్రుడు ఎంతో సహకరించారు అని చెప్పి చాలా వారికి కూడా ధన్యవాదాలు. ఎందుకంటే ఆడపిల్లలు సాధించాలంటే కష్టమైన పని. ఇక్కడ ఉద్యోగం చేస్తూ ఇంటి పని చేస్తూ ఇక్కడికి వచ్చి చదువుతుందంటే చాలా గొప్పతనం. చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఎట్లా అనిపిస్తుంది గాయత్రి గారిని మీరు ప్రత్యక్షంగా చూస్తుంటుంటారు కదా? ఆమె డ్యూటీ చేసుకుంటూ చాలా శ్రమ పడ్డది, బాగా మంచిగా చదువుకుంది, బాగా ఆమె ఏ విధంగా కష్టపడ్డదో నాకు అర్థం కాదు.
కానీ చాలా చాలా అంటే కష్టపడ్డాను. ఎట్లా ఉంటుండే మీతో అటెండర్గా మీతో సన్నిహితంగా ఉంటుండేనా? సన్నిహితంగా మాకు వేరే రకంగా ఏదో చూడకపోతుండే, మాకు మంచిగా చూస్తుండే, మంచిగా పిలుస్తుండే, మంచిగా చేస్తుండే. ఆమె దేవుడు ఆమెకు వరం ఇచ్చిండు అంతే. ఇక అన్ని షార్ట్కట్లో చెప్పాలంటే దేవుడు వరం ఇచ్చిండు. మరి కొంతమంది కూడా ఉన్నారు, మాట్లాడే చెప్పండి. నా పేరు నాగరాజు, తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిని. ముందుగా గ్రూప్ 1 సాధించిన గాయత్రి గారికి మా సంఘం పక్షాన హృదయపూర్వక శుభాకాంక్షలు. గ్రూప్ 1 నేటి యువత ఒక కళ. అందరూ కళలు కంటారు, కొందరే సాధ్యం చేసుకుంటారు. అంటే మేధస్సు అందరికీ ఉంటుంది, దాన్ని సానబట్టి క్రమశిక్షణతో ఎవరైతే ముందుకెళ్తారో ప్రణాళికాబద్ధంగా అలాంటి వాళ్ళే విజయం సాధిస్తారు. దానికి ప్రత్యక్ష ఉదాహరణే గాయత్రి గారు. గాయత్రి గారు వితౌట్ కోచింగ్తో 4 ఏళ్ళు తన కఠోర శ్రమతో పుస్తకాలు తిరగేసి ఒక ప్రణాళికాబద్ధంగా ఒక సరైన గురువు దొరికితే విజయం ఎలా సాధించవచ్చో అలాంటి గురువు మా రేవంత్ అన్న పక్షంలో ఆమెకు దొరకడం, ఆమె పకడ్బందీగా తను చెప్పిన సూచనలు పాటిస్తూ ప్రణాళికాబద్ధంగా చదవడంతో గ్రూప్ 1 సాధించడం అనేది చాలా అభినందనీయం. గాయత్రి ఇప్పుడు చాలామందికి ఇన్స్పిరేషన్, నేటి మహిళా యువతకి చాలా ఇన్స్పిరేషన్. అంటే అందరూ 1000 రూపాయలు తగిలేస్తూ ఉంటారు, కోచింగ్ల పేరిట సమయాన్ని వృధా చేస్తూ ఉంటారు, ప్రణాళికాబద్ధం లేకుండా చదువుతూ ఉంటారు. సో చివరిలో బోల్తా పడేసి అయ్యో నా గ్రూప్ 1 రాలేదని నిరుత్సాహానికి గురవుతుంటారు. కానీ గ్రూప్ 1 చేయాలి అంటే ప్రణాళికే ఇంపార్టెంట్, దానికి ఎలాంటి కోచింగ్ అక్కర్లేదు. నేటి ఆధునిక కాలంలో సాంకేతిక పరిజ్ఞానం ఉంది, యూట్యూబ్స్ ఉన్నాయి, టెక్నాలజీ ఉంది. అన్నిటినీ వాడుకుంటూ సరైన ఒక మార్గనిర్దేశకత్వంలో మనం ముందుకెళ్ళగలిగి సొంతగా నోట్స్ తయారు చేసుకొని చేస్తే ఖచ్చితంగా గ్రూప్ 1 అనేది ఈజీగా సాధించవచ్చు. అదేం పెద్ద అందరినీ ద్రాక్ష అయితే ఏం కాదు, కానీ కావాల్సిందల్లా పట్టుదల, శ్రమ. కాబట్టి శ్రమ నీ ఆయుధం అయితే విజయం నీ బానిస అవుతుంది అన్నట్టు ఈరోజు గాయత్రి దాన్ని నిరూపించింది. సో దాని వెనకాల మా అన్నగారు రేవంత్ అన్న గారు ఉన్నారు. సో రేవంత్ అన్న గురించి ముఖ్యంగా చెప్పాలంటే ఇది ఒక గాయత్రి విషయంలో అందరూ జనరల్గా ఇప్పుడు గాయత్రి వెనకాల ఉండి నడిపించారు, చేశారు అంటున్నారు. కానీ ఆయన పెరిగిన నేపథ్యం పరోపకారం. వాళ్ళ నాన్న హాస్టల్ వార్డెన్గా ఇదే బీసీ సంక్షేమ శాఖలో పనిచేశారు. అప్పటి నుంచి ఇతరులకు సహాయం చేయడం అనేది వాళ్ళ నాన్న నుంచి నేర్చుకున్నాడు. విద్యార్థులకు ఆ రోజు నుంచే పుస్తకాలు కొనివ్వడం, వాళ్ళకి ఆటల్లో తీర్చిదిద్దడం, చదువులో తీర్చిదిద్దడం, కోచింగ్లకు సొంత డబ్బులతో కోచింగ్లకు పంపించడం. సో అట్లా చాలామందికి తను తీర్చిదిద్దిన పిల్లలు, ఈ హాస్టల్ పిల్లలు ఈరోజు ఉన్నత స్థానంలో ఉన్నారు. చాలామంది వాళ్ళ తోటి ఉద్యోగుల పిల్లల్ని కూడా ఉన్నత చదువుల కోసం విదేశాలకు పంపించేస్తాడు. దాని వెనకాల ఎంత శ్రమ అయినా ఎంతటి కష్టాలనైనా ఓర్చుకుంటాడు. అందుకే ఆ ప్రత్యేకత రేవంత్ అన్న అంటే అందరికీ ఒక ప్రత్యేకత ఉంటుంది. సో ఈరోజు గాయత్రి గారి వెనకాల కూడా మా అన్న ఉండి అంత నడిపించడం, చేయడం అనేది నిజంగా చాలా సంతోషం. సో ఇలాంటి విజయాలు గాయత్రి మరిన్ని సాధించాలని, మా అన్న మరింతమందికి చేదోడు వాదోడుగా ఉంటూ 10 మందికి సహాయపడాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాంటి సహాయంలో మేమంతా మా అన్నకు తోడుగా ఉంటామని విన్నవిస్తాం. గాయత్రి గారి విజయంలో సింహభాగం రేవంత్ గారిదే. సో మాట్లాడచ్చు, ఎట్లా అనిపిస్తుంది సార్? అసలు చాలా హ్యాపీగా ఉంది నిజంగా చెప్పాలంటే. అరే నా శిష్యురాలు ఈరోజు గ్రూప్ 1 ఆఫీసర్ అయ్యి జిల్లా కలెక్టర్ గారి పక్కన సీట్లో కూర్చోవడం అనేది నిజంగా నేను 4 ఇయర్స్ కిందనే కలగన్నాను. ఆమెకు చెప్పాను, బెటా నువ్వు ఎట్టి పరిస్థితుల్లో నువ్వు గ్రూప్ 1 కొడతావు. నేను దాదాపు ఒక 3 ఇయర్స్ కిందనే ఆమెకి గ్రీన్ పెన్ గిఫ్ట్ ఇవ్వడం జరిగింది. ఆమె సిగ్నేచర్ కూడా ఫుల్ సిగ్నేచర్ తీసుకున్నాను, హాఫ్ సిగ్నేచర్ కూడా తీసుకోవడం జరిగింది. అంటే ఆమె మీద నమ్మకం చాలా ఉంటుంది, నాకు గట్టి నమ్మకం ఉంటుంది. ఆమె హార్డ్ వర్క్ మీద ఆమె మీద నమ్మకం చాలా ఉంటుంది. కాబట్టి నాకు ఆమెను గ్రూప్ 1 ఎట్టి పరిస్థితుల్లో ఒక ఆఫీసర్ తయారు చేయాలి అనేది ఒక లక్ష్యం పెట్టుకున్నాను. 4 సంవత్సరాలుగా ఎటువంటి ఇవి కాకుండా ఆమె కొరకే పాటుపడి నీకు ఏ నోట్స్ కావాలా బేటా, ఏది కావాలా, ఈనాడు ప్రతిభ కానీ ఏ నోట్స్ కావాలా ప్రతిదీ గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేసి ఇచ్చి
ఆమె సక్సెస్కి మూల కారణమైన అందరూ నన్ను అభిమానిస్తున్నారు. కానీ ఆమె కష్టం అనేది నేను స్వయంగా చూసిన. వాళ్ళ తల్లిదండ్రులు చూసిండు, దగ్గర ఉంటారు, వాళ్ళు పడుకోవచ్చు. రాత్రి 12, 1 గంటలకు 4 గంటలకు లేచి నాకు నోట్స్ పెట్టింది. అరే రాత్రి ఎందుకు రాసినావు బేటా, 3 గంటలకు వెయిట్ చేసి నోట్స్ అంటే, లేదు సార్ నాకు పొద్దున్న లేవగానే వాళ్ళ మమ్మీ తిడుతుండే, ఎందుకు అంత ఆగమాగం చేస్తున్నావు, లైట్ ఎందుకు వేసినావు, ఎందుకు ఇది చేస్తున్నావు, పేపర్లు అన్నీ తీసుకుంటే ఇప్పుడెందుకు, తెల్లారిన తర్వాత పెట్టు. లేదు సార్ పొద్దున్న లేవగానే చూసి కరెక్షన్ చేసి నాకు చెప్తాడు, మళ్ళీ నేను రాస్తా అంటే ఆ రకంగా అన్నాడు. స్వతహాగా వచ్చింది అది. ఆమె నిజంగా ఇండివిజువాలిటీగా ఆమె స్వతహాగా చేసుకున్న. ఈరోజు నా శిష్యరికం కాదు కానీ నిజంగా చెప్పాలంటే నేను ఒక గురువుగా చాలా హ్యాపీ ఉంది నాకు. 4 ఇయర్స్గా ఆమె కష్టాన్ని చూసి 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 విసిగైపోయింది నాకు కూడా. కొన్ని సందర్భాలలో అయితే మెయిన్స్ ఒక 4 days బిఫోర్ అయితే విసిగిపోయింది మా ఇద్దరికి. అరే గవర్నమెంట్ ఏంది ఇట్లా ఇన్ని రాస్తారోకోలు చేయడం ఏంది, ఇదంతా చేస్తున్నారు ఏంటి పరిస్థితి అనే స్థాయికి కూడా వచ్చింది ఆమె. అంటే అన్నిటికీ కూడా చెప్పిన, అది కాదు బేటా, ఎట్లా జరిగేది ఉంటే అట్లా ఉంటుంది, దేవుడు మన సైడ్ ఉన్నాడు, నీ కష్టం అనేది ఎటు పోదు, 4 ఇయర్స్ కష్టం అనేది మనకు విజయం రూపంలో ఉంటుంది, అదే విజయాన్ని మనకు వరిస్తుంది. నీకు విజయం వచ్చినప్పుడు నువ్వు ఏ స్థాయిలో ఉంటావు, గొప్ప స్థాయిలో నువ్వు ఉంటావు బేటా, ఒక గొప్ప స్థానంలో నువ్వు ఉంచుతా నిన్ను అనేది నేను ఎప్పుడు కూడా ఆమెకు చెప్తుంటా, అదే మాట్లాడుతుంటా నేను ఆమెతో. నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. వాళ్ళ అమ్మ నాన్న కూడా ధన్యవాదాలు. నిజంగా వాళ్ళు ఒక సరస్వతి పుత్రులు. నేను ఎప్పుడు వాళ్ళ అమ్మకు కూడా మాట్లాడితే అదే చెప్తా, అమ్మ నువ్వు 2 సరస్వతులను కన్నావు, ఒక ఆమె గ్రూప్ 1 ఆఫీసర్ అయింది, ఇంకొక ఆమె డాక్టర్ కూడా అవుతుంది, కాబోయే డాక్టర్ కూడా అవుతుంది అంటే సార్ మీ నోటి పుణ్యానేగా నేను 4 ఇయర్స్ నుంచి చెప్తూనే ఉన్నా. ఆమె మొన్న ఫిదా అయిపోయింది. అంటే ఆ రకంగా అంటే ఎంకరేజ్మెంట్ అనేది మధ్యలో వదిలిపెట్టేస్తారు. ఆడపిల్లను రిసీవ్ చేసుకోవడం అనేది చాలా కష్టం ఈ రోజుల్లో. అంటే దాన్ని రిసీవ్ చేసుకొని చదివిపియడం, కొంచెం మాట్లాడితేనే ఇంకో రకంగా చూసే సమాజం ఇది. కానీ 4 ఇయర్స్గా చాలా కష్టాలు పడ్డాం, ఇద్దరం ఫేస్ చేయవలసి వచ్చింది. నిజంగా అది ఈరోజు దానివల్ల ఈ విజయం వల్ల అవన్నీ మర్చిపోవడం జరిగింది. 4 సంవత్సరాల కఠోర శ్రమకు ఫలితం దక్కిన సందర్భం ఇది. ఈ ప్రయాణంలో ఎంతోమంది మిమ్మల్ని విమర్శించుంటారు, ఎన్నో విమర్శలు మీరు ఎదుర్కొని ఉంటారు. ఇప్పుడు విమర్శించిన వాళ్ళే ఇప్పుడు మిమ్మల్ని అభినందిస్తున్న సందర్భం ఇది. ఎట్లా అనిపిస్తుంది మీకు? చాలా హ్యాపీగా ఉంది. విమర్శలు అనేవి నా జర్నీలో నాకు సర్వసాధారణం అయిపోయినాయి. నాతో పాటు నన్ను సపోర్ట్ చేసే వాళ్ళకు కూడా ఎన్నో విమర్శలు వచ్చాయి. ఎన్నో రకాలుగా నన్ను వెనక్కి తగ్గే ప్రయత్నం కూడా చేశారు. ప్రిపరేషన్లో కూడా నేను చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాను. బట్ ఫైనల్గా ఏ విమర్శలు వచ్చినా కానీ ఆ విమర్శల్ని కూడా మనం సక్సెస్గా ఒక మంత్రాలుగా చేసుకుంటూ మనం ముందుకు సాగితే కంపల్సరీ సక్సెస్ అనేది మన చేతిలో ఉంటుందని చెప్పి నాకు ఈ గ్రూప్ 1 వల్ల అర్థమైంది. సో థ్యాంక్స్ టు రేవంత్ సార్, థ్యాంక్స్ టు మై పేరెంట్స్, అందరికీ చాలా చాలా థ్యాంక్స్. సో ఇది గ్రూప్ 1లో సత్తా చట్టిన గాయత్రి గారికి సంబంధించి ఇన్స్పిరేషనల్ స్టోరీ. చూస్తూనే ఉండండి మన పీజే డిజిటల్ న్యూస్. కెమెరామెన్ దత్తుతో ప్రదీప్ జిల్లేడ్వార్.